హైదరాబాద్ బాచుపల్లిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురసాని సీతారాం ఆత్మహత్య కలకలం రేపుతోంది. తన భార్య వివాహేతర సంబంధాలు, అత్తామామలు మోసం చేయటం వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నానని సూసైడ్ లెటర్ రాసి మరీ సీతారాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఒంగోలు జిల్లా మార్కాపురానికి చెందిన సీతారాంకు నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం జరిగింది. రేణుకకు చాలా మందితో వివాహేతర సంబంధాలున్నాయని, తమ కొడుకును వేధించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని సీతారాం తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో బాచుపల్లి పోలీసులు సరైన న్యాయం చేయటం లేదని వాపోతున్నారు. ఇక 2 నెలల తర్వాత రేణుకతో పాటు రమణారెడ్డిని మాత్రమే అరెస్ట్ చేశారని చెబుతున్నారు. ఇక ఈ కేసులో మొత్తం 11 మందిని అరెస్ట్ చేయడంతో పాటు వారికి ఉరిశిక్ష వేయాలంటోన్న సీతారాం తండ్రి వెంకటేశ్వరరెడ్డితో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. బాచుపల్లిలో నివసిస్తున్నటువంటి సురసాని సీతారామిరెడ్డి అనేటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆయన ఒంగోలు మార్కాపురం చెందినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడే నివసిస్తున్నాడు. ట్యాంక్ బండ్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన చావుకు కారణం అత్తామామ, తను కట్టుకున్న భార్య కారణం అనేటువంటిది ఆయన దూకి సూసైడ్ లెటర్స్ ఇవన్నీ కూడా రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తన కొడుకు చావుకు కారణమైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేయాలి, ఇంకా న్యాయం దక్కట్లేదు అని చెప్పి సీతారామిరెడ్డి తండ్రి అలాగే తల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కూడా పోలీసులు న్యాయం చేయట్లేదు, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయట్లేదు అనేటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందనేది మాట్లాడదాం. 2018లో నా కుమారుడు సీతారామరెడ్డికి నంద్యాల జిల్లా నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామంలో తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి గారి కూతురుతో వివాహం మాట్లాడుకున్నాం. తాతిరెడ్డి నాగేశ్వరరెడ్డి గారి కూతురు రేణుక సార్. అమ్మాయి ఇన్లీగల్ ప్రాబ్లం అని ఎప్పుడూ ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ ఉంటారు సార్. వాళ్ళు హైదరాబాద్లో వచ్చి సెటిల్ అయ్యారు సార్. సెప్టెంబర్లో వచ్చేసి ఆ అమ్మాయి అఫేర్ పెట్టుకున్న అతనితో సెక్స్ వీడియో సోషల్ మీడియాలో పెట్టేసి మా వాడిని మానసికంగా హింస పెట్టారు సార్. దాదాపుగా 6 మంది పేర్లు చెప్పుకుంటా ఎప్పుడు గొడవ పెట్టుకుంటా ఉండేది సార్. రమణారెడ్డితో వెళ్ళిపోతాను, కిషోర్ తోటి వెళ్ళిపోతాను, శ్రావణ్ తోటి వెళ్ళిపోతానని చెప్తా ఉంటుంది సార్. ఈ మానసికంగా ఇతను చచ్చిపోవాలా సీతారామరెడ్డి అనేది వాళ్ళ ఉద్దేశం సార్. రేణుక కానీ, రమణారెడ్డి కానీ, కిషోర్ కానీ, శ్రావణ్ కానీ వీళ్ళందరికీ అదే సార్. ఈ అమ్మాయి పెళ్లి తర్వాత ఇంతమంది నాకు వివాహిత సంబంధం ఉంది, అంతమంది ఇష్టం అని చెప్పి రమణారెడ్డి, కిషోర్ వీళ్ళందరి పేర్లు చెప్పింది అన్నారు కదా. అంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేశారా? మరి వీళ్ళ రేణుక వాళ్ళ తల్లిదండ్రులు ఎట్లా ఈ పెళ్లి చేశారు? అది రేణుక వాళ్ళ తల్లిదండ్రులు మాకు తెలియదు సార్. తర్వాత మేము తెలుసుకున్నది ఏంటంటే పెళ్లి కన్నా ముందే నాగేశ్వరరెడ్డికి వాళ్ళ అమ్మ అన్నపూర్ణమ్మ వీళ్ళకి తెలిసే మమ్మల్ని మోసం చేసి పెళ్లి చేశారని తెలిసింది సార్. కుమారుడు సాగుకు కారణమైన వాళ్ళు ప్రతి వాళ్ళని ఉరిశిక్ష పడాలని ఆశిస్తున్నాను. మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్న ట్యాంక్ బండ్లో దూకి చనిపోయారు కదా. చనిపోయే ముందు మీకు ఏం చెప్పారు? అంటే ఈ చనిపోయే ముందు మానసిక పరిస్థితి ఎట్లా ఉండే, ఆయన ఎట్లాంటి వేదనకు గురయ్యాడని చెప్పాడు? చనిపోయే ముందు వచ్చేసి ఇంట్లో వాళ్ళ మామ అత్త ఇద్దరు ఉన్నారు సార్, మధ్య ముగ్గురు. వాళ్ళు వచ్చేసి పిల్లల్ని తీసుకొని పొమ్మంటున్నారని చెప్పాడు సార్. పిల్లల్ని తీసుకొని పొమ్మంటున్నాను, వాళ్ళు తీసుకోవట్లేదు, వాళ్ళు గొడవ పెట్టుకుంటున్నారని చెప్పాడు సార్. అబ్బాయి ఆత్మహత్య చేసుకోకముందే 10 రోజుల ముందే వెళ్ళిపోయింది సార్. ఆ 10 రోజుల నుంచి వాళ్ళ అత్త, మామ, బామ్మర్ది ముగ్గురు ఇంట్లోనే ఉండి మా వాడికి మానసికంగా ఇబ్బంది పెట్టారు సార్. తన భార్య రేణుక వివాహితర సంబంధాల గురించి అత్తమామతో చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు మేము అవతల రమణారెడ్డి అతన్ని చంపేస్తాము, ఎప్పుడు ఇంకేం జరగకుండా చూసుకుంటాము, మా అమ్మాయి ఒక మూలన పడి ఉంటుంది, మీ వాడు చెప్పినట్టు ఉంటుంది అని చెప్పారు సార్. అని చెప్పి మోసం చేశారు సార్ మా వాడిని కూడా. దాదాపు ఫిబ్రవరి 8వ తారీఖు జరిగితే ఇప్పుడు కూడా దాదాపు 2 నెలల 15 రోజులు అయితే మొన్న 2 రోజుల క్రితం ఇద్దరిని అరెస్ట్ చేశారు 11 మందిలో సార్. కథం 9 మంది గురించి ఇంతవరకు ఎంక్వైరీ చేయటం కానీ ఏం చేయలేదు. కేసులో 11 మంది ఉన్నారు సార్. 11 మందిని అరెస్ట్ చేయాలా, ఎవరైతే సాగుకు కారణమైన వాళ్ళు మొత్తాన్ని ఉరిశిక్ష చేయాలి సార్. అత్తమామలు భార్య వేధింపులతోటి తన ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి సంబంధించినటువంటి పెన్ డ్రైవ్లు అవన్నీ కూడా తల్లిదండ్రులకు ఇచ్చాడు. అయితే పోలీసులు మాత్రం కేవలం రేణుకను, ఎవరైతే ఇంకొక వ్యక్తి రమణారెడ్డి అనే వ్యక్తిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఇంకా దీని వెనకాల ఉన్నటువంటి అందరినీ అరెస్ట్ చేయాలి. సో వీళ్ళందరి వల్లనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది అనేటువంటిది, న్యాయం కావాలి అనేటువంటిది వీళ్ళ సీతారామరెడ్డి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల వెంకటతో కలిసి సాక్షి న్యూస్ హైదరాబాద్.